తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అలపర్తి రామకృష్ణ గారు రచించిన అనుబంధాలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 3 వినేద్దామండి. రచించిన వారు అలపర్తి రామకృష్ణ గారు, చదివి వినిపించేది పద్మిని. మనిషి కోపిష్టి అయిన కొన్ని మంచి గుణాలు కాంతారావులో ఉన్నాయి. చదువుకునే పిల్లలంటే మహా ఇష్టం. ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు ఆగిపోయింది అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ చదువుకు అవసరమైన డబ్బు సర్దేవాడు. ఓ అనాథ కుర్రాడికి డబ్బు ఇస్తూ కాంతారావు అన్న మాటలు నీలిమ చెవిలో పడ్డాయి. నేను నీకు డబ్బు ఓ షరతు మీద ఇస్తున్నాను. ఈ డబ్బు నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు. నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నాక మరో అనాథను చదివించాలి. నువ్వు చదివించింది లేనిది నాకు తెలియపరచాల్సిన అవసరం లేదు. పైనున్న భగవంతుడికి తప్పకుండా తెలుస్తుంది. ఎంబీఏ చదువుకోవాలి, కాలేజీలో చేర్పించమని నవీన్ను నీలిమ సతాయిస్తుంటే తనకు తీరిక దొరకట్లేదు. సెలవు పెట్టడానికి వీలు పడదు అని నవీన్ తప్పించుకునేవాడు. కాంతారావే నీలిమను కాలేజీకి తీసుకుని వెళ్ళి చేర్పించాడు. రోజు కోటికి బస్సులో వెళ్ళేది. సిటీకి కొత్త కాబట్టి 2-3 రోజులు కాంతారావు నీలిమకు తోడుగా కాలేజీ దాకా వెళ్ళాడు. ఆయనంటే ఆపేక్ష పెరిగింది. బాబాయ్ బాబాయ్ అంటూ ప్రతి విషయం ఆయనతో ముచ్చటించేది. ఓ రోజు రాత్రిపూట 9 గంటల సమయంలో తన గదిలో కూర్చుని ఎసెన్షియల్ ఆఫ్ మేనేజ్మెంట్ పుస్తకం చదువుతూ కూర్చుంది. నవీన్ మెకానికల్ షాప్ నుంచి ఇంకా రాలేదు. కాంతారావు ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తున్నాడు. బయట నుంచి కాంతారావు, ఒరే కాంతారావు, పెద్దగా ఎవరో కేకలు వేస్తూ పిలుస్తున్నారు. టీవీ మూతలో కాంతారావుకి వినిపించలేదేమోననుకుని మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు బాబాయ్ అని చెప్పింది నీలిమ. నీలిమ మాటలు పట్టించుకోనట్లు టీవీ వైపు చూస్తుండిపోయాడు కాంతారావు. కాంపౌండ్ వాళ్ళకు ఉన్న ఐరన్ గేటును తోసుకుని ఎవరో వ్యక్తి లోపలికి రావడం కిటికీలో నుంచి చూసింది నీలిమ. తలుపు దడదడా చప్పుడయింది. పెద్దగా అరుస్తున్నా, నీకు వినిపించడం లేదా తుత్తుకొడక? చెవిటోడిలా యాక్టింగ్ చేస్తున్నావా? బయటకు రా, నీ యవ్వారం తేలుస్తా. కాలితో తలుపు తన్నుతో పెద్దగా అరుస్తున్నాడు వచ్చినతను. తలుపు తీయడానికి వెళ్ళబోయింది నీలిమ. వద్దు, తలుపు తీయొద్దు, వాడు తాగొచ్చాడు. కాసేపు అరిచి తాగిన మైకం దిగాక వాడే వెళ్ళిపోతాడు అన్నారు కాంతారావు కంగారుగా. ఎవరు బాబాయ్ అతను? నీలిమ అడిగింది. అతను గూర్చి చెప్పుకుపోయాడు కాంతారావు. లంచం తీసుకుంటున్న ఓ ఉద్యోగిని ఎస్బీఐ వాళ్లకు పట్టించాడు కాంతారావు. అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తన ఉద్యోగం పోవడానికి కాంతారావే కారకుడని అప్పుడప్పుడు కాంతారావు దగ్గరకు వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. ఈ మధ్య తాగుడు ఎక్కువై కాంతారావుని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. రాయి తీసుకుని వచ్చి తలుపు మోదుతున్న చప్పుడు వినిపించింది. తలుపులో పగలగొడతాడేమో, తలుపు తీసి కోప్పడి పంపించేయండి అంది నీలిమ. వణికిపోతూ కూర్చున్నాడు కాంతారావు. పైకి గంభీరంగా మాట్లాడతాడు గాని మనిషి ఉత్త పిరకోడు అనుకుంది నీలిమ. తలుపు బాదుడు శబ్దాలు భరించలేకపోయింది నీలిమ. ఉల్లిపాయలు తరిగిన చాకు చేతిలోకి తీసుకుని ధైర్యంగా వెళ్ళి తలుపు తీసింది. లైటు వెలుగులో అతన్ని తేరిపార చూసింది. తాగి మైకంలో బురదగుంటలో పడ్డాడేమో. అతని బట్టల నుండి మురుగు కంపొస్తుంది. ఎవరు కావాలి? గట్టిగా అరిచింది. చేతిలో చాకుతో భద్రకాళిలా అరిచిన ఆమెను చూసి గతుక్కుమన్నాడు వచ్చినతను. తడబడుతూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతడు తడబడడం, వెనక్కు అడుగులు వేయడం గమనించింది నీలిమ. ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. అతని చొక్కా పట్టుకుని వెనక్కి నెట్టింది. కింద పడిపోయి మళ్ళీ లేచి నిలబడ్డాడతను. తాగొచ్చి ఆడవాళ్ళు ఉన్న ఇంటి ముందు నిలబడి గోల చేస్తావా? అరుస్తావా? 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయావో సరే సరే, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి జైల్లో తోయిస్తాను. మళ్ళీ ఇక్కడకు వచ్చావో నీ రక్తం కళ్ళ చూస్తాను అంటూ అతనికి చాకు కనబడేటట్లు అటూ ఇటూ తిప్పింది. అతనికి భయం వేసింది. మరో మాట మాట్లాడకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయాడని రూఢీ చేసుకున్నాక గదిలో నుంచి హాల్లోకి వచ్చాడు కాంతారావు. అతను నీ మీదకి ఎగబడితే కత్తితో పొడిచేదానివేనా అడిగాడు కాంతారావు నీలిమను. నవ్వి ఊరుకుంది నీలిమ. చాకు అతనికేసి చూపించినప్పుడు తన చేతులు వణకడం గుర్తుకొచ్చింది ఆ క్షణంలో. నవీన్ వచ్చాక జరిగిందంతా చెప్పింది. ముందు కాంతారావు మీద ఎగిరిపడ్డాడు నవీన్. నువ్వు గదిలో దాక్కుని ఆడపిల్లను బయటకు పంపావా? అతన్ని టాకిల్ చేయడానికి అన్నాడు కోపంగా. తలుపు తీయొద్దని నేనే వారించాను. మీ ఆవిడ నా మాట లెక్క చేయకుండా వీరనారిలా బయటకు వెళ్ళింది. మీ ఆవిడ ఉగ్రరూపం, కేకలు, భయపడి వెళ్ళిపోయాడు అన్నాడు కాంతారావు.
పిడికిలు బిగించి చేతులు చరుస్తూ హాల్లో అటూ ఇటూ తిరిగాడు నవీన్. ఇంట్లో నేను ఉన్నట్లయితే బాగుండేది, వాడిని చితకబొడిచేవాడిని అన్నాడు నవీన్ 2 నిమిషాలు గడిచాక నీలిమ వైపు తిరిగి. ఆ తాగుబోత విధవను నువ్వెందుకు హ్యాండిల్ చేశావు? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి వాడు నీ మీద దాడి చేస్తే ఏం చేస్తావు? నేనెవ్వరికీ భయపడను, అడవిలో రాత్రిపూట ఒంటరిగా తిరిగిన దాన్ని అంది నీలిమ పౌరుషంగా ముక్కుపుటాలు ఎగరవేస్తూ. వాడు ఈసారి వస్తే మక్కెలు విరగ్గొడతాను అన్నాడు నవీన్. ఆ అవకాశం నవీన్కు దక్కలేదు. ఆ తాగుబోతు మళ్ళీ కాంతారావు ఇంటివైపే రాలేదు. గోరువెచ్చని నీళ్లు బకెట్లో పోసి అందులో కొద్దిగా ఫినాయిల్ వేసి గుడ్డతో ఇల్లు తుడుస్తూ ఉంది సరిత. మంచం మీద విలాసంగా పడుకుని శివుడి చేత కాళ్ళు నొక్కించుకుంటున్న భద్రయ్య ఆ చూపులో గౌను అంచు బొడ్లో దోపుకుని ఇల్లు తుడుస్తున్న సరిత మీద పడ్డాయి. నీ కూతురు బంగారు బొమ్మ, మంచులో తడిసిన గులాబీ మొగ్గలాగా మిసమిసలాడుతూ ఉంది. చిన్న వయసులోనే, పెద్ద అయితే నీకంటే అందంగా తయారవుతుంది అన్నాడు ఉప్మా ప్లేటుతో వచ్చిన లలితతో. వాళ్ళ నాన్న పోలికలే దానికి వచ్చాయి. వాళ్ళ నాన్నగారు ఎంత అందగాడో మీకు తెలుసుగా. తండ్రి పోలికలు కూతురికి వస్తే అదృష్టవంతురాలంటారు. ఈ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో అంది లలిత ఉప్మా ప్లేటు భద్రయ్యకు ఇస్తూ. భర్త అందాన్ని లలిత పొగడడం భద్రయ్యకు నచ్చలేదు. నువ్వు నల్ల ముద్దువి, 50 ఏళ్ళు దాటాయి, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, నా భర్త కాలిగోటికి సరితూగవు అని ఆమెను అంటించినట్లు అనిపించింది. ప్లేటు ఇచ్చి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. కాసేపు పక్కన కూర్చుని ఉప్మా తినిపిస్తే బాగుంటుంది కదా అన్నాడతను లలితతో. సరిత కోపంగా తల్లివైపు చూసింది. భద్రయ్య దగ్గర ఆమె కూర్చోవడం, తల్లి బుగ్గలు అతను నిమ్మరడం నచ్చలేదు. అసహ్యమేసి తల్ల తిప్పుకుంది సరిత. చిన్నపిల్ల చేత ఈ ఇంటి పనులు చేయించే బదులు ఓ పనమ్మాయిని పెట్టుకోరాదు అన్నాడు భద్రయ్య. మేమే మీకు భారంగా ఉంటే మా ఖర్చులకు తోడు పనమ్మాయి భారం కూడా మీ మీదేనా అందామే. నువ్వెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తాను, దేనికి వెనకాడొద్దు. ఇంట్లోకి ఏది కావాలన్నా కొనుక్కో. నీ కూతురు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చదివిస్తాను. మళ్ళీ మరోసారి భారం గీరం అనొద్దు. ఇంటి యజమానిని నేను, అన్ని బాధ్యతలు నావే అన్నాడతను ఆమె చేతిని సుతారంగా నిమురుతూ. ఆ మంచం తన తండ్రిది. ఆ మంచం మీద భద్రయ్య పడుకోవడం, తల్లి బుగ్గలు చేతులు అతను నిమరడం నచ్చలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విసురుగా చేతిలోని తడిగుడ్డ నేలకు విసురుకొట్టి నీళ్ల బకెట్ని కాళ్లతో తన్ని ఇంటి నుంచి బయటపడింది సరిత. ఎక్కడికే వెళ్తున్నావు? స్కూల్ టైం అవుతుంది, స్నానం చేసి స్కూల్కి వెళ్ళు గుమ్మం దగ్గరకొచ్చి పెద్దగా అంది లలిత. తల్లి మాటలు పట్టించుకోకుండా విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది సరిత. ఎండ మండిపోతూ ఉంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కోపంలో చెప్పులు కూడా వేసుకోలేదు. కాళ్ళు చుర్రుమంటున్నాయి. ఎండకు తోడు వాహనాల పొగ చుట్టుముట్టేసింది. తెల్లటి ముఖమంతా మసి కమ్మేసుకుపోయింది. స్కూటర్ మీద తండ్రి వెనక కూర్చుని నవ్వుకుంటూ వెళ్తున్న స్కూల్ పిల్లలు కనిపించారు. నాన్న ఉంటే ఎంత బాగుండేది అనుకుంది ఓ క్షణం. భద్రయ్య తనను కారులో స్కూలుకు తీసుకుని వెళ్ళినా తనకు ఆనందమయ్యదు. అమ్మ కంగారు పడుతున్నదేమో. తమ్ముడు అక్క ఎక్కడికి వెళ్ళిందని అమ్మని అడుగుతూ ఉండుంటాడు. చాలా దూరం నడిచింది. చెంచల్ కూడా జైలు దాటుకుని మలక్పేట చేరుకుంది. నీరసం వచ్చి రోడ్డు పక్కన హోటల్ ముందు కూలబడిపోయింది. హోటల్లో పనిచేసే కుర్రాడు గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగాక కొంచెం ఓపిక వచ్చినట్లు అనిపించింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి? ఎవరో తినగా మిగిలిపోయిన బిర్యానీ, తందూరి, రోటీ ముక్క తెచ్చి ఇచ్చాడు హోటల్ కుర్రాడు. వద్దన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఈ రోడ్డు ఎంత దూరం పోతుంది? ఆ కుర్రాడిని అడిగింది సరిత. నువ్వుండేదెక్కడా? నడుచుకుంటూ రోడ్డు మీద పోతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మీ ఇంటికి చేరుకుంటావు, అంతవరకు ఈ రోడ్డు పోతుంది అన్నాడు ఆ కుర్రాడు. హోటల్లో పనిచేసేసరికి 16 ఏళ్లకే వేదాంతిలా మాట్లాడాడు ఆ కుర్రాడు. మళ్ళీ నడక సాగించింది. సిటీ బస్సులో కాలేజీకి వెళ్తున్న నీలిమకు చాదర్ఘాట్ బ్రిడ్జి మీద నడుస్తూ వెళుతున్న సరిత కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు ఆగితే దిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి సరిత చేయి పట్టుకుంది. నడవడం అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు అడవిలో నడుస్తూ వెళ్ళేదాన్ని. అమ్మ మీద కోపం వచ్చినప్పుడు, కోపం తగ్గాక మా అమ్మ ఒడిలో వాలిపోయేదాన్ని. నడక నమ్మకమైన నేస్తం అంది నీలిమ సరిత భుజం మీద చెయ్యి వేసి నిమురుతో. అక్క, నేను మా ఇంటికి తిరిగి వెళ్ళను అంది సరిత. ఎక్కడుంటావు? మీ అమ్మ నీ కోసం వెతుకుతూ ఉంది. నువ్వు వెళ్ళిపోతే మీ తమ్ముడిని ఎవరు ఆడిస్తారో? ఆ భద్రయ్య అంటే నాకు కోపం.
మా నాన్నలాగా మా అమ్మ భుజం మీద చేయి వేస్తున్నాడు అంది సరిత. భద్రయ్యతో మాట్లాడుకో. మీ అమ్మ అంటే నీకు ఇష్టమే కదా. మీ అమ్మని తమ్ముడిని వదిలి ఎక్కడికి వెళ్తావు? సరిత తలని మురుతూ అడిగింది. మెత్తబడిపోయింది సరిత. అమ్మని తమ్ముడిని చూడాలనిపించింది. కాలేజీకి వెళ్లకుండా సరితని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది నీలిమ. కిరాణా షాపులో ఉల్లిపాయలు కోడిగుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటే వీధుల్లో తిరిగే కుక్క తోక ఆడించుకుంటూ సరిత వెంటబడింది. ఎక్కడికి పోయావు రాము, కనిపించడం లేదే అంటూ ఆ కుక్క తలనిమిరింది. అందంగా బలిష్టంగా ఉందా కుక్క. భద్రయ్య రాకపూర్వం ఆ కుక్క ఎప్పుడూ సరిత ఇంటి ముందే తిరుగుతూ ఉండేది. ఇంట్లో మిగిలిపోయిన అన్నం బిస్కెట్లు ఆ కుక్కకు పెట్టేది. ఆ కుక్క భద్రయ్యకు గిట్టేది కాదు. 2 సార్లు ఆ కుక్క కాలు విరగ్గొట్టాడు. ఆ ఇంటి ఛాయలకే రావడం మానేసింది ఆ కుక్క. సరితతో పాటే ఇంట్లోకి వచ్చేసింది ఆ కుక్క. సోఫాలో కూర్చుని విలాసంగా టీ కప్పును పెదాలతో తాకుతున్న భద్రయ్య కుక్కను చూసి కళ్ళు చిట్లించాడు. భద్రయ్యను చూడగానే కుక్కకు రోషం పొడుచుకు వచ్చింది. పెద్దగా మురిగింది. ఆ అరుపులకు భద్రయ్య చెయ్యి వణికి టీ వంటి మీద ఒలికింది. చిచి, పాడు కుక్కని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అంటూ కుక్కని అదిలించి బయటకు తోలేశాడు. నువ్విట్రా, సరితను పిలిచాడు. భయపడుతూనే అతని దగ్గరకు వెళ్ళింది. తొడపాసం పెట్టాడు. పెద్దగా ఏడ్చేసింది సరిత. నొప్పిగా ఉందా? వెక్కిలిగా నవ్వుతూ ఆ పిల్ల తొడలు పిక్కలు చేత్తో నిమిరాడు. అక్కడి నుంచి వంటింట్లోకి పరిగెత్తింది. ఎందుకే ఏడుస్తున్నావు? కూతురి వైపు చూడకుండానే వంట పనిలో నిమగ్నమై అడిగింది లలిత. నాతో పాటే కుక్క ఇంట్లోకి వచ్చిందని తొడపాసం పెట్టాడు భద్రయ్య, తల్లికి చెప్పింది. భద్రయ్య ఏమిటి? ఇంకోసారి ఆయన్ని పేరు పెట్టి పిలిచావో అట్ల కాడ కాల్చి వాత పెడతాను. పెదనాన్నగారు అని పిలవాలి, తెలిసిందా? సరిత చెవి మెలిపెట్టి అంది లలిత. భద్రయ్య ఏది తోస్తే అది చేస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడూ సినిమాకు వెళ్ళాలనిపిస్తే ఇంట్లో అందరూ 5 నిమిషాల్లో రెడీ కావాలి. దారిలో సినిమాకు వెళ్ళాలనే మూడు పోతే పార్కుకు వెళ్దామంటాడు. అతనికి ఏది తినాలనిపిస్తే ఆ కూర వండాలి. అతని ఇష్టాలే కానీ ఇంట్లో మిగతా వాళ్లకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు. సంసారం సాఫీగా నడిచిపోతుంది కదా. అతను చెప్పినట్లు చేస్తే నష్టమేముంది అనుకుంటుంది లలిత. సరితకు మాత్రం జైల్లో ఉంటున్నట్లుగా ఉంది. మా అమ్మని తీసుకురావాలి అన్నాడు నవీన్ హఠాత్తుగా ఓ రోజు. పెళ్లి రోజు చూడడమే నీలిమ అత్తగారిని. తనకు అత్తగారున్న సంగతే మర్చిపోయింది. సిటీ బతుకు బంధాలలో ఇరుక్కుపోయాక. అత్తగారు ఎన్నాళ్ళుంటుందో? కొత్త కాపురం చూసి 4 రోజుల తర్వాత తిరిగి వెళ్ళిపోతుందా? శాశ్వతంగా కొడుకు దగ్గరే ఉండిపోవడానికి వస్తుందా? అత్తగారి ప్రవర్తన ఎలా ఉంటుందో? సర్దుకుపోయే మనస్తత్వమో లేక సమస్యలు సృష్టిస్తుందో? అత్తలు కోడళ్లను ఇబ్బందులు పెట్టే ఎన్నో సంఘటనలను పేపర్లలో చదివింది. మీరు వెళ్ళి అత్తగారిని తీసుకుని వస్తారా, ఆమె వస్తుందా? భర్తను అడిగింది నీలిమ. తోడులేందే అమ్మ ప్రయాణం చేయలేదు. ఒక్కతే హైదరాబాద్ రావడం అమ్మ వల్ల కాదు. నేను వెళ్లాల్సిందే. వచ్చే శనివారం నాడు వెళ్ళి ఆదివారం తీసుకుని వస్తాను అన్నాడు నవీన్. మరో మనిషి వచ్చి ఇంట్లో ఉండబోతుందంటే కాంతారావు ఏమంటాడోనని భయపడింది నీలిమ. ఆ ప్రస్తావన ఆయన దగ్గర తెస్తే, వస్తే రాని, మనిషికి మనిషికి తోడు అనేశాడు. తాగుబోత వెదవని నీలిమ గద్దించి పంపించేశాక ఆ దగ్గర నుంచి ఆమె అంటే గౌరవం పెరిగింది. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులనైనా నీలిమ ధైర్యంగా ఎదుర్కొంటుందనే నమ్మకం కలిగింది ఆయనకు. నీలిమకు కూడా వాళ్ళ సొంత ఊరోసారి వెళ్ళి చూడాలని, అమ్మను చూడాలని మనసు తహతహలాడింది. ఊళ్ళో వాళ్ళని పలకరించాలి, అనాథాశ్రమంకు వెళ్ళి రావాలి, పిల్లల్ని హక్కున చేర్చుకోవాలి, పల్లెటూరి అనుబంధాలను తడిమి చూసుకోవాలి. శివాలయం పక్కనే చెరువు, నీళ్లల్లో తేలి ఆడుతూ కనిపించే తెల్ల తామర పూలు, తాము చదువుకున్న వీధిబడి, ఊరిని ఆనుకుని అడవి తల్లి ఒడిలో చేరి చిన్నప్పుడు తను ఆడిన ఆటలు, పాడిన పాటలు, పల్లెటూరి పరిమళం ఆమెను చుట్టుముట్టేసింది. పెరుగు వేయమంటే పులుసు వేస్తున్నావేమిటి? మీ ఊరు, మీ అమ్మ గుర్తుకొచ్చారా? ఒకసారి వెళ్ళి చూసొచ్చాయి, బెంగ తీరుతుంది అన్నాడు నవీన్ నవ్వుతూ. ముందు నేను MBA పూర్తి చేయాలి, ఉద్యోగం చేయాలి. నా మొదటి జీతంతో మా అమ్మకు చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళాలి. అది నా కోరిక అంది నీలిమ. నీకు మొండి పట్టుదల ఉంది, అనుకున్నది సాధిస్తావు అన్నాడు నవీన్ ఆమె వైపు మురిపంగా చూస్తూ. అతని చూపుల్లోని ఆరాధనా భావాన్ని గమనిస్తూ పరవశించిపోయింది. గంపలగూడెం వెళ్ళి తల్లిని తీసుకొచ్చాడు నవీన్. ప్రయాణం చేసి బాగా అలసిపోయింది నవీన్ తల్లి బసవమ్మ. వచ్చి రావడంతోనే వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టమ్మాయి. ఒళ్ళంతా హూనమైంది. స్నానం చేస్తేనే గాని తేలిక పడదు.
స్నానం చేశాక వేడివేడి టీ తాగుతాను. కోడలికి ఆర్డర్ వేసింది. బసవమ్మ స్నానం చేసి వచ్చాక టీ కప్ అందించింది నీలిమ. ఇదేమిటమ్మాయి, టీ చల్లగా ఉంది? నాకు బాగా వేడి వేడి టీ తాగడం అలవాటు, మళ్ళీ వెచ్చబెట్టి తీసుకురా అంది బసవమ్మ. టీ వేడి చేసి తీసుకుని వచ్చింది. తల తిప్పుతుంది. ఈ పూట భోజనం చేయనమ్మాయి. నేను పడుకోవడానికి గదిలో మంచం, దుప్పటి, ఆ ఏర్పాట్లు చూడు. నేను పడుకునే గదిలో వేరే వాళ్ళు పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నాకు ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేయి. ఎవరిదన్నా గురక వినిపిస్తే నిద్ర పట్టి చావదు నాకు, చెప్పుకుపోయింది బసవమ్మ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కాంతారావు మీద ఆమె దృష్టి పడింది. ఈయనెవరు? ములక్కాడలా సన్నగా ఉన్నాడు. రోజు అన్నం తినడా? మీ బంధువా? నీలిమను అడిగింది. ఈ ఇల్లు నాదే. నా ఇంట్లో నీ కొడుకు కోడలు పైసా అద్దె ఇవ్వకుండా ఉంటున్నారు. ఇంటికి యజమాని తనేనని ఆమెకు స్పష్టం చెయ్యాలనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడాడు కాంతారావు. వెళ్ళేటప్పుడు వెంట ఏదీ రాదు, నాది నాది అంటూ గించుకోకూడదు. ఇంటి మీద నీకెంత మమకారం ఉన్నా అన్నీ వదిలేసుకుని ఒంటరిగానే మా ఇంటిలో కలిసిపోవాలి, వేదాంతం మాట్లాడింది బసవమ్మ. కాంతారావుకి కోపం వస్తుందేమో అనుకుంది నీలిమ. నవీన్ కాంతారావును పక్కకు తీసుకుని వెళ్ళి చెప్పాడు. మా అమ్మ మాటలు పట్టించుకోకండి, చాదస్తం ఎక్కువ, ఏదేదో మాట్లాడేస్తుంది. ఆ రాత్రి భోజనాలయ్యాక నీలిమ, నవీన్ రోజూ పడుకునే గదిని బసవమ్మ ఆక్రమించింది. వాళ్ళిద్దరూ హాల్లో పడుకోవాల్సి వచ్చింది. మరో మంచం లేదు. గచ్చు మీదే చాప, దుప్పటి వేసుకుని పడుకున్నారు భార్యాభర్తలు. అందరూ నిద్రపోయారని రూఢీ చేసుకున్నాక నీలిమకు దగ్గరగా జరిగి ఆమె నడుం మీద చేవేశాడు. గదిలో ఉండే స్వేచ్ఛ హాల్లో ఉండదు. గదిలో పడుకున్న బసవమ్మ తలుపు తీసి హాల్లోకి వచ్చింది. అమ్మాయి, గదిలో మంచినీళ్ళు పెట్టలేదే? తెల్లవారుజామున 2-3 గంటలప్పుడు మంచినీళ్ళు తాగే అలవాటుంది అంది బసవమ్మ. నవీన్ను పక్కకు నెట్టి లేచి నిలబడింది నీలిమ. మంచినీళ్లు బాటిల్లో పోసి అత్తగారికిచ్చింది. డబుల్ కాటు మీద కూర్చుని పేకాట ఆడుతున్నారు భద్రయ్య, లలిత. అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది సరిత. రా సరిత, పేకాట సరదాగా ఆడదాం అన్నాడు భద్రయ్య. నేను స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంది సరిత. కాసేపు ఆడుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చులే, ఆడుకుందాంరా. నాకు పేకాట ఆడడం చేత కాదు. మీ అమ్మకు పేక ముక్కలు పట్టుకోవడమే చేత అయ్యేది కాదు. ఇప్పుడు చూడు, ఆటలో నన్నే ఓడిస్తుంది. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. రా, వచ్చి కూర్చో అన్నాడు అతను ఏదనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతని మాటకు ఎదురు చెబితే కోపం. పార్కుకు వెళ్దామంటే వెంటనే బయలుదేరి రావాల్సిందే. లలిత, సరితలు సినిమాకి వెళ్దామన్నప్పుడు వద్దంటాడు. అతనికి సినిమా చూడాలనిపించిందంటే 5 నిమిషాల్లో అందరూ తయారై ఉండాలి, లేకపోతే విసుక్కుంటాడు. అతని ఇష్టాలే మిగిలిన వాళ్ళందరికీ ఇష్టాలోను. తల్లి పక్కన కూర్చుంది సరిత. ఓ అరగంట గడిచాక విసుగు పుట్టి ఆట ఆపేశాడు భద్రయ్య. లలిత కూరగాయల కోసం రైతు బజారుకు బయలుదేరింది. శివుడు ఆమె వెంట పడ్డాడు. నేను వస్తా అంది. సరిత ఒంటరిగా ఇంట్లో ఉండడం ఇష్టం లేక. ఒంటరిగా ఉన్నప్పుడు భద్రయ్య పెద్ద పులిలాగా కనిపిస్తాడు. లేడి పిల్లలాగా వణికిపోతుంది సరిత. అతని చూపులు, చేష్టలు ఆ పిల్లను ముళ్ళ కంపల్లోకి నెడుతున్నట్లుగా అనిపిస్తుంది. లలిత వెళ్ళగానే తలుపు గడి వేశాడు. సోఫాలో తాపీగా కూర్చున్నాడు. మీ అమ్మ కంటే నువ్వే అందంగా కనిపిస్తావు. చిన్నపిల్లవైనా నిన్ను చూస్తే ఉద్రేకం కట్టలు తెంచుకుంటుంది. నిన్నేం చెయ్యనులే, రా నా ఒళ్ళో కూర్చో అన్నాడు భద్రయ్య సోఫాలోంచి లేవకుండానే. గూట్లో తలపెట్టిన పిల్లిని భయంతో వణికిపోతూ చూసే బుల్లి పిట్టలాగా కట్టెలా బిగుసుకుపోయింది సరిత. నీకే చెప్పేది, నా దగ్గరికి వచ్చి కూర్చో, నిన్నేం మింగేయనులే గట్టిగా అరిచాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సరిత. ప్యాంటుకు ఉన్న బెల్టు ఊడదీసి విదిలించాడు. వస్తావా, ఒకటి తగిలించరా గొంతు పెద్దది చేసి అన్నాడతను. ఆ అరుపులకే భయపడిపోయి అతని పక్కన కూర్చుంది. నేనేం చేసినా మీ అమ్మకు చెప్పకు. చెప్పావా నీ తోలు తీసేస్తాను. నా చేతిలో చావు దెబ్బలు తింటావు. నువ్వేం చెప్పినా మీ అమ్మ నమ్మదు అంటూ ఆ పిల్లను తన ఒడిలోకి లాక్కున్నాడు. అతను గట్టిగా వాటేసుకునేసరికి సరితకు ఊపిరాడలేదు. 10 ఏళ్లకే ఇంత ముద్దులొలుకుతున్నావు. 16 ఏళ్ల వయసులో ఇంకెన్ని హొయలు పోతావో. నీ అందాలన్నీ నావే. నిన్ను బాగా చదివిస్తాను, పెళ్లి కూడా చేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నోరు మూసుకుని ఉండడం. నేనేం చేసినా ఎవ్వరికీ చెప్పకూడదు అంటూ ఆ పిల్ల బుగ్గలు కొరికాడు. ఏడ్చేసింది సరిత. ముందు ఆ ఏడు పాపు గద్దించాడు. అదే సమయంలో తలుపు బాదిన చప్పుడు వినిపించింది. వెళ్ళి తలుపు తీ అనేసి ఏమీ జరగనట్టు కూర్చున్నాడు భద్రయ్య. పంజరం నుండి బయటపడ్డ చిలకలాగా రివ్వున తలుపు దగ్గరకు పరిగెత్తింది సరిత.
తలుపు తీసి చూస్తే ఎదురుగా నీలిమ కనిపించింది. ఆమెను వాటేసుకుంది సరిత. సోఫాలో విలాసంగా కూర్చున్న భద్రయ్యను మొహం వేలాడేసుకుని తనను అతుక్కుపోయిన సరితను మార్చి మార్చి చూసింది. ఆ పిల్ల బుగ్గ మీద కన్నీళ్లు చారికలను చూసింది. భద్రయ్య ఏదో చేయకూడని పనే చేసి ఉంటాడు అనిపించింది ఆమెకు. ఎందుకొచ్చారు? ఏం పని? అడిగాడు భద్రయ్య. సరితకు లెక్కలు అర్థం కావట్లేదు, చెప్పించుకోవడానికి వస్తానంది. ఆ విషయం కనుక్కుందామని వచ్చాను అంది నీలిమ. వాళ్ళింటికే వెళ్ళి లెక్కలు చెప్పించుకో, బాగా చదువుకోవాలి, క్లాసులో ఫస్ట్ రావాలి అన్నాడు భద్రయ్య. స్కూల్ బ్యాగ్లోని పుస్తకాలు తీసుకుని సమయంలో సరిత పక్కన నిలబడి ఎవ్వరికీ ఏం చెప్పకూడదన్నట్లు సైగ చేశాడు. పుస్తకాలు తీసుకుని నీలిమ వెనకే వెళ్ళింది సరిత. మీ పెద్దనాన్న మంచివాడేనా? ఒకే ఒక ప్రశ్న వేసింది నీలిమ. సరిత ఏం మాట్లాడలేదు, తలదించుకుని కూర్చుంది. లెక్కలు చెప్పక్క అంది పుస్తకం నీలిమకు అందిస్తూ. చిన్నారి సరిత ఏం చెప్పకపోయినా జరిగిన విషయం ఊహించింది. ఆ సమయంలో ఆ పిల్ల మీద ఒత్తిడి తీసుకురాకూడదు అనుకుంది. కొన్ని రోజులు గడిస్తే సరితే అన్ని విషయాలు పూసగుచ్చినట్లు తనకు చెబుతుందనుకుంది నీలిమ. బాగా చీకటి పడే వరకు లెక్కలు చెప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రాత్రి తల్లికి చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ చెప్పలేకపోయింది. బసవమ్మ నోటి దురుసుకు మొదట్లో కొంత భయపడింది కానీ రోజులు గడిచే కొద్దీ అత్తగారి మనసు వెన్నపూస అనుకుంది నీలిమ. ఒంట్లో నలతగా ఉన్న 1-2 రోజులు మంచం దిగకుండా కోడలి చేత అన్ని సేవలు చేయించుకుంటుంది కానీ రోజు వంట పని, ఇల్లు సర్దడం ఆమె చేసేది. చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళడానికి నీలిమకు ఇప్పుడేమీ ఇబ్బందులు లేవు. బసవమ్మ కూడా బాగా చదువుకోమని ప్రోత్సహించేది. నువ్వు ఉద్యోగస్తురాలివైతే చూడాలనుందమ్మా అంటూ ఉండేది. కాంతారావు బట్టలు బసవమ్మే ఉతికిపెట్టేది. ఆమె దగ్గరలో కూర్చుని, నా బట్టలు నువ్వు ఉతికి పెడుతున్నావు, నా అవసరాలన్నీ గమనిస్తూ ఏ లోటు లేకుండా చూస్తున్నావు, నిన్ను చూస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తున్నది అన్నాడు కాంతారావు. మీ ఆవిడ ఎందుకు చనిపోయింది? ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడివి కాదా? మీ మగాళ్ళంతా ఇంతే. మీకు జలుబు చేసిన డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతారు. ఛాతిలో కొద్దిగా నొప్పి వస్తే వేలకు వేలు ఖర్చు పెట్టి అన్ని పరీక్షలు చేయించుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు గొడ్డు చాకరీ చేసి మంచాన పెడితే పట్టించుకోరు అంది బసవమ్మ. అదేం కాదు, మా ఆవిడంటే నాకు పంచప్రాణాలు. నా గురించి పట్టించుకునేవాడిని కాదు కానీ ఆవిడకు తలనొప్పి వచ్చినా తల్లడిల్లిపోయేవాడిని. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. 5-6 లక్షలు ఖర్చు పెట్టాను కానీ బ్రతకలేదు. ఆవిడ చనిపోయినట్లు అనిపించదు, ఇంట్లో తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. భార్య గురించి చెప్పుకుపోయాడు. చనిపోయిన వారి ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుందట. వాళ్ళు కనిపించినట్లు భ్రాంతిలో పడతాము. మా వారు కూడా నేనంటే పడి చచ్చేవాడు. ఎప్పుడూ నా వెనకే తిరుగుతూ ఉండేవారు. మొగుడిని కంగున కట్టేసుకున్నావే అనేవాళ్ళు చుట్టుపక్కల అమ్మలెక్కలు. భూమి మీద నూకలు చెల్లాయి. చెప్పి పెట్టకుండా వెళ్ళిపోయాడు అంది కళ్ళు ఒత్తుకుంటూ. ఎలా చనిపోయాడు అడిగాడు కాంతారావు. పొలం వెళ్ళొచ్చాడు, తిరిగి తిరిగి అలసిపోయాడు, అన్నం పెట్టు అన్నాడు. పళ్ళెంలో అన్నం పెడుతూ ఉన్నాను. పశువుల సావిడిలోకి వెళ్ళి పాడి గేదెలకు పచ్చగడ్డి వేసి అక్కడే కూలబడిపోయాడు. పళ్ళెంలో అన్నం పెట్టినా ఎంతసేపటికి రాడేమిటి? సావిట్లో నిద్రపోతున్నాడా అనుకుంటూ బయటకొచ్చి చూస్తే పశువుల సావిడిలో పడిపోయి ఉన్నాడు. గుండెపోటొచ్చి చనిపోయాడు క్షణాల్లో. అన్నం తినే ప్రాప్తం లేదు. సావిడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. జీరబోయిన కంఠంతో భర్త గురించి చెప్పింది. ఇద్దరి మనసులు బరువెక్కాయి. 10 నిమిషాలు అలాగే మౌనంగా కూర్చుండిపోయారు. రాత్రులను నిద్ర పట్టదు సరిగ్గా అన్నాడతను. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉంటే ఎవరైనా ఆదమరిచి నిద్రపోతారు. మనసు బాగోలేకపోతే నిద్ర పట్టి చావదు. మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళిపోవచ్చు కదా అడిగిందామె. అమెరికాలో 1-2 నెలలు ఉండొచ్చు కానీ శాశ్వతంగా అక్కడే ఉండలేను. అక్కడి చలి వాతావరణం నాకు పడదు. మా అబ్బాయి 5-6 ఏళ్లకోసారి ఇండియా వస్తాడు. ఇక్కడ ఉన్న నెల రోజుల్లో 20 రోజులు అత్తగారింటి దగ్గరే ఉంటాడు. హైదరాబాద్లో వాడు ఉండేది 10 రోజులు. ఆ 10 రోజులు ఈ ఇంట్లో ఉండడు, ఏసీ హోటల్లో ఉంటాడు. నాతో వాడు మాట్లాడేది 5 నిమిషాలు. అది మా బంధం. కొడుకు తనకు సన్నిహితంగా ఉండడనే బాధ అతని గొంతులో ప్రతిధ్వనించింది. వాళ్ళిద్దరి మనస్తత్వాలు ఒకటే. తాటాకుల మంటలాగా దడదడ మాట్లాడేస్తారు. నోటి దురుసు ఎక్కువే. చిత్రంగా వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఒకరికి మరొకరు శ్రోత అయ్యారు. 70 ఏళ్లకు పైబడిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య శారీరక ఆకర్షణ కంటే మానసికంగా ఒకరికి మరొకరు దగ్గరయ్యారు. ఒకరి జీవితాల్లోకి మరొకరు తొంగి చూసుకున్నారు. పాత జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నప్పుడు మరింత దగ్గరయ్యారు.
ఒకరోజు కాస్త తెగించి మాట్లాడాడు కాంతారావు. ముసలాళ్ళం మనిద్దరం చెరొక గదిలో పడుకోవడం, పడుచువాళ్ళు హాల్లో గచ్చు మీద పడుకోవడం ఏం బాగుండలేదు. ఆ గది నీ కొడుకు కోడలికి వదిలేసి నా గదిలో పడుకోవచ్చు కదా. రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు పాత ముచ్చట్లో లోకాభిరామాయణం మాట్లాడుకోవచ్చు అన్నాడాయన. పిల్లలు ఏమనుకుంటారో, మన గూర్చి చెడ్డగా అనుకుంటే నేను భరించలేను అంది బసవమ్మ. తన మాటలు ఆమె కొట్టి పారేయకుండా తటస్థంగా మాట్లాడడం అతనికి మరింత ధైర్యాన్నిచ్చింది. మన గురించి ఏమనుకుంటారు? మనం ఏమన్నా పడుచువాళ్ళమా వాటేసుకుని పడుకోవడానికి? 70 ఏళ్ళు పైబడ్డాయి, శరీరాలు శిథిలమైపోతున్నాయి. ఈ వయసులో మనకు కూడా తోడు నీడ ఉండాలి అన్నాడతను. ఆమెం మాట్లాడలేదు. తన మనసులోని ఆలోచనను నవీన్తో పంచుకున్నాడు కాంతారావు. మేమేం తలుపులు బిగించుకుని పడుకోము. మాటలు చెప్పుకోవడానికి రాత్రిపూట లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే ఓపిక లేకపోతే మంచినీళ్ళ గ్లాసు అందించుకోవడానికి తోడు అవసరం కదా. ఒంటరిగా గదిలో పడుకునే ఏ అర్ధరాత్రి పూటో గుటుక్కుమంటే మరుసటి రోజు ఉదయమే కదా మీకు తెలిసేది. అదే పక్కన మరొకరు ఉంటే చివరి క్షణాల్లో 2 చుక్కల తులసి నీళ్లు పోస్తారు. కాంతారావు చెప్పింది సమంజసంగానే తోచింది నవీన్కు. మరో మాట కూడా అన్నాడు కాంతారావు. మీ కుటుంబ సభ్యులు నాకెంతో ఆప్తులయ్యారు. నా మంచి చెడ్డలన్నీ మీరే చూడాలి. నా తదనంతరం ఈ ఇల్లు నీ పేరు మీదే రాస్తాను. మా వాడికి ఫోన్లో ఓ మాట చెబుతాను. వాడికి బ్యాంకులో నా పేరు మీద ఉన్న డబ్బు, ఇల్లు అవసరం లేదు. కాంతారావు మాటలకు అడ్డొస్తూ, ఏమిటి అప్పుడే అప్పగింతలు చెబుతున్నారు అన్నాడు నవీన్. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేమయ్యా. కొన్ని విషయాలు ముందే స్పష్టం పరుచుకుంటే మంచిది. వయసు వచ్చినంత మాత్రాన అందరినీ తన వాళ్ళని అనుకోవడం, అందరినీ అక్కున చేర్చుకోవడం చేత కాదు. మీద పడుతున్న వయసు మంచితనాన్ని, ప్రేమను నేర్పదు గాని ప్రేమించడం నేర్చుకుంటే మీద పడుతున్న వయసును ఆపుతుంది అన్నాడు కాంతారావు. మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి బాబాయ్ అనేశాడు నవీన్. ఆ రోజు రాత్రి నవీన్ నీలిమో గదిలో, కాంతారావు బసవమ్మ మరో గదిలో పడుకున్నారు. బసవమ్మ తన మంచం పక్కన మంచం వేసుకుని పడుకోవడం కాంతారావుకు ఎంతో ఆనందం వేసింది. నువ్వు నిద్రపోయేటప్పుడు గురక పెడతావా ఆవలిస్తూ అడిగింది. ఓ పట్టాన రాత్రుల్లో నిద్రే పట్టదు. గురక పెట్టే అలవాటే లేదు అన్నాడతను. అయినా నీ గురక నీకు ఎలా తెలుస్తుంది? పక్కన పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది అంది బసవమ్మ. మంచం మీద పడుకున్న అరగంటకే నిద్రలోకి జారుకుంది. చాలాసేపు కాంతారావుకు నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లాడు. శ్వాస పీల్చుకోవడం కష్టం అనిపించింది. ఎగశ్వాస ప్రారంభమైంది. పెద్దగా ఎక్కుళ్ళు వస్తున్నట్లు గొంతులో నుంచి శబ్దాలు. బసవమ్మను నిద్రలేపి తన అవస్థ చెప్పాలనుకున్నాడు. మంచం మీద లేచి కూర్చోబోయి కళ్ళు బయలు గమ్మడంతో మంచం మీద వాలిపోయాడు. ఊపిరి అందక కన్ను మూశాడు. అనుబంధాలు 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.